అందరికీ నమస్కారం. మీ వాయిస్ ఆఫ్ బొద్దాని. మరి మీ ముందుకు రావడానికి కారణం అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుతెన్నులపై చిన్న విశ్లేషణ ఇద్దామనేసి. అట్టహాసంగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మరి అసెంబ్లీలో ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేకపోవడం వల్ల, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల మరి ప్రతిపక్షం వచ్చి ఆశ్రయించుకోవడం వెళ్ళిపోవడం జరిగితే ఇంకా 164 మంది అధికార పక్ష సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్లే ప్రశ్నలు వేసుకొని వాళ్లే సమాధానాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగినాయి. ఎందుకంటే దేనికి పరిష్కారం లేదు, ఏ క్వశ్చన్కి పరిష్కారం లేదు. ఎమ్మెల్యేలు అడిగినా సరే దానికి సమాధానాలు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్దే కాబట్టి. ఆఖరికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమస్యల మీద అడిగినా సరే మరి దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా లేదు. ఒక ఎమ్మెల్యే గారు పాలలో కల్తీ, నీళ్లలో కల్తీ, టీ పొడిలో కల్తీ అనేసి తన ఆవేదన వ్యక్తం చేసినా సరే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వం అండర్లో ఉంటారు, క్వాలిటీ కంట్రోల్ బోర్డు ప్రభుత్వం అండర్లో ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ విచ్ఛిన్నం అయ్యి నిమ్మక నీరెత్తి ఉండడం వల్ల ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అన్నది లేకుండా పోయింది. ఆ కోణంలోనే శ్రీకాకుళంలోని మరి మంచినీరు కలుషితమైన, అలాగే రాజమండ్రిలో పాలు కలుషితమైన, అలాగే కాకినాడ దగ్గర మరి మందుగుండు సామాగ్రి పేలి ప్రాణాలు కోల్పోయినా సరే అధికార యంత్రాంగం, ఉద్యోగస్తులు ఎవరికాళ్ళు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం వల్లే అంటే పరిపాలన మీద నియంత్రణ కోల్పోతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవు తేలు మేస్తే దూడ గట్టును మేస్తుంది అన్న సందంగా మరి ప్రభుత్వంలో ఉన్న పాలకులు తమ వ్యవహారాలు, తమ సంతోషాలు, తమ ఉల్లాసంగా ఉండడం చూసి వ్యవస్థలన్నీలోని సీరియస్నెస్ పడిపోయింది. దీనివల్ల అసెంబ్లీ సమావేశాలు చాలా చప్పగా సాగినాయి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చి రెండు విషయాలు మాత్రం కరెక్ట్ గా చెప్పారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఒకటి, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేసి మేము గత ప్రభుత్వాన్ని కానీ గత పాలకులను కానీ మేమేమీ నిందించలేదు, అనలేదు, కల్తీ జరిగిందని చెప్పాము అంతే అనేసి ఆయన స్పష్టమైన సంకేతాలు. రెండో విషయం ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది లాగా వ్యవహరిస్తున్నారు అనేసి అన్నారు. అంటే 11 మంది ఎమ్మెల్యేలు దాటికి తట్టుకోలేక వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము అన్న సందంగా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేసి ఇప్పుడు అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇంకా అసెంబ్లీ సమావేశాలు అలా ఏదో జరిగినాయి అన్నట్టు జరిగినాయి. ఇంకా శాసన మండలి సమావేశాలు శాసన మండలిలోని మరి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కూడా బలమైన మండలి సభ్యులు ఉండడం వల్ల చాలా వేడిగా శాసన మండలి సమావేశాలు జరిగినాయి. అయినా సరే ఫలితాలు శూన్యం. ఎందుకంటే శాసన మండలి సమావేశాలు పుణ్యమానేసి తిరుపతి లడ్డు ఇష్యూ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇంకా ఆ విషయం గురించి ఎవరో మాట్లాడొద్దు అని. అయినా సరే ఇప్పటి వరకు ఆ నిందన మోసిన వైఎస్ఆర్సీపీ మరి ఎలా ఊరుకుంటుంది? తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది. ఆ నెయ్యి ఏ డైరీ నుంచి వచ్చింది, ఆ డైరీలు ఏంటి అనేసి వెలికి తీసి ప్రతిపక్షానికి ఒక ఆయుధం కింద మండల్లో ఆ సబ్జెక్ట్ దొరికేటప్పటికి దాని ద్వారా ఇందాపూర్ డైరీ, ఓలేబాబా డైరీ, అలాగే సంగం డైరీ, ఇలాంటి డైరీలన్నీ మరి వెలుగులోకి వచ్చినాయి. ఈ డైరీలన్నిటికీ లింకు హెరిటేజ్ డైరీ గురించి మాట్లాడేటప్పటికి మండల్లోని వేడి తారాస్థాయికి చేరిపోయింది. తారాస్థాయికి చేరిపోయి ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి హెరిటేజ్ ఈఓ లాగా హోమ్ మినిస్టర్ అనిత గారు మరి హెరిటేజ్ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడటం అన్నది చాలా విచారించదగ్గ విషయం. శాసనసభలో ఎలాగో చర్చలు జరగలేదు, మరి మండలిలోనైనా సరే చర్చ జరిగి దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తే బాగుండేది. అలాగే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే వరుద్ కళ్యాణ్ గారు, అలాగే ఎమ్మెల్సీ సతీష్ యాదవ్ గారు ఇటువంటి మరి చాలా పోరాటం చేశారు. సమస్యల మీద చర్చించడానికి చాలా పోరాటం చేశారు. వాళ్ళు చేసిన పోరాటం అంతా మరి అధికార పార్టీ సరైన సమాధానం లేక తిప్పుకొట్టడంతోనే సరిపోయింది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరి గతంలోని మరి కిలారి రోసయ్య గారు ఆర్థిక శాఖ చేశారు. యనమల రామకృష్ణుడు గారు అలాగే బుగ్గన వారు వైఎస్ఆర్సీపీలో టైంలో ఆర్థిక శాఖ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి అయితే అంటే మండలిలో కానీ అసెంబ్లీలో కానీ జరిగే డిబేట్లలో సరైన వివరణ ఇచ్చే విధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉండాలి. మరి పయ్యావుల కేశవ్ గారు ఎదురు దాడి తప్ప వివరణ ఎక్కడా ఇవ్వలేదు. తరువాత మరి నాదెండ్ల
మనోహర్ గారు ఆయన శాఖ ఆయనే చూసుకునే పరిస్థితిలో ఉంది. మరి కాకినాడలో చూసాం పౌర సరఫరాలు బియ్యం షిప్ అన్నారు, ఏమైంది? తర్వాత షిప్ వదిలేశారు, దానికి డెమరేజ్ కూడా మనకే పడ్డది. మరి అలాగే ఆయన పౌర సరఫరాల శాఖలోని మరి గత నెల గోధుమ పిండి వచ్చింది, కేజీ 20 రూపాయలు. కేజీ 20 రూపాయలకి గోధుమ పిండి ఎక్కడ వస్తుంది? పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు. దాంట్లో పావు కేజీ కూడా గోధుమ పిండి ఉండదు, 30 కేజీ కల్తీయే. అటువంటి పరిస్థితుల్లో పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న నాదెండ్ల మనోహర్ గారు సభాపతి మీద డిక్టేటర్ లాగా సభాపతిని ప్రశ్నించడం, సభాపతి గౌరవం ఇవ్వకపోవడం, సభాధ్యక్ష స్థానానికి గౌరవం ఇవ్వకుండాను ఒక డిక్టేటర్ లాగా భూషణ్ రాజు గారిని ఆయన ప్రశ్నించి హుకుంలు జారీ చేయడం మరి రాష్ట్ర ప్రజలంతా చూశారు. అలాగే అచ్చెన్నాయుడు మనకు తెలిసిన విషయమే. సబ్జెక్ట్ లేని మనిషి ఎవరంటే, సబ్జెక్ట్ లేకుండా అడ్డగోలుగా వెళ్ళిపోయే మనిషి ఎవరు అంటే అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు ఈ ఇందాపూర్, ఓలేబాబా, సంగం డైరీలు మరి హెరిటేజ్ తోని లింక్ ఉన్నదని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి ఆయన ఏకంగా స్పీకర్ కొయ్యే మోషన్ రాజు గారి మీద నువ్వు క్రిస్టియన్వి, ఈ నాయకుడు క్రిస్టియన్, ఎంత తప్పండి? శాసనసభలో కులాల గొడవ, మతాల గొడవ ఎట్టి ఒక మనిషిని ఏలెత్తి నువ్వు పలానా అని చూపించడం ఎంత తప్పు? అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్రిస్టియన్ అవ్వకూడదా? ప్రతిపక్ష నాయకులు క్రిస్టియన్ అవ్వకూడదా? మీరు మొన్న బిల్ గేట్స్ ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని మొత్తం ఊరేగించారు. బిల్ గేట్స్ హిందువా, క్రిస్టియన్ కాదా? మోడీ గారు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ కి, మరి ఆయన ఏంటి? ఆయన క్రిస్టియన్ కాదా, హిందువా? మా కులాల గొడవ, మతాల గొడవ ఏంటండి? ఉన్నత స్థానం స్పీకర్ స్థానం, ఆ స్థానాన్ని అధ్యక్ష అనేసి ప్రతి ఒక్కరూ గౌరవించే స్థానంలో కూర్చున్న ఆయన్ని వేలు పెట్టి ప్రశ్నించడం, మరి అదే వేరే వాళ్ళు అయితే వేరే రకంగా ఉండేది. మోషన్ రాజు గారు ఒక పెద్ద మనిషి తరహాలోని ఈయన అడిగిన దానికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మరి ఎవరో కూర్చోకూడదా? ఎస్సీల్లో అందరూ క్రిస్టియన్లు ఉండరండి, ఎస్సీల్లో హిందువులు కూడా ఉన్నారు, ఎస్సీల్లో గుడికెళ్ళి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దేవాలయాల్లోని ఎస్సీ కోటాలో ఒక బోర్డు మెంబర్ వేస్తారు, ఆ బోర్డు మెంబర్ ఎవరికి ఇస్తారు? ఎస్సీల్లో హిందువులకే ఇస్తారు. ఆ మాత్రం మరి తెలియకుండా మరి భారీ కాయం వేసుకొని పార్టీ లేదు, బొక్క లేదు నా సందంగా మరి అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం చాలా దారుణం. విషయానికి వస్తే మరి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా శాసన మండలిలోని జరిగిన తీరు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులకు కాకుండా పక్క రాష్ట్రాల ప్రేక్షకులను కూడా ఈ అసెంబ్లీ తీరుతెన్నులు, ఈ డిబేట్లు చూస్తున్న వారందరికీ శాసన మండలి అసలు అసెంబ్లీ సమావేశాలు కాదు ఈసారి జరిగినాయి, శాసన మండలి సమావేశాలు. ఇలా డిబేట్లు జరగడం వల్ల కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. అది ఒకటే ఆలోచించుకో. ప్రభుత్వం ఎప్పుడు మధ్యలో మరి వీళ్ళేదో కష్టపడిపోయినట్టు శ్రీకాకుళంలోనే నీరు కలితే అవుతే దాని మీద సీరియస్నెస్ లేదు, రాజమండ్రిలో పనులు కలితే అవుతే దాని మీద సీరియస్నెస్ లేదు, మరి కాకినాడ దగ్గర అందుగుండు సామాగ్రి తయారీలో చనిపోతే దాదాపు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత సేపు 30 నుంచి 50 మంది వరకు చనిపోయారు. ఇటువంటి సీరియస్నెస్ లేదు. అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు నిర్వహించి వీళ్ళు అలసిపోయారంట. ఆటల ప్రోగ్రాం పెట్టారు స్టేడియంలో, బోళ్ళంత ఖర్చు పెట్టి వీళ్ళు ఆడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అయితే ఆడుదాం ఆంధ్ర అనేసి ఆంధ్రప్రదేశ్ లోని ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ అన్ని స్కూల్లో ఆటల పోటీలు పెట్టి మరి అక్కడి నుంచి జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. మరి వీళ్ళు ఆటలు ఆడుకొని కాళ్ళు ఎరగొట్టుకొని చెయ్యాలు కొట్టుకొని, ఇంతకే గొప్ప విచిత్రం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధులు ప్రతి 10 మందికి మరి ఆదర్శంగా నిలవలసిన ప్రజాప్రతినిధులు ఆటలాడుతూ అగుకుల తెల్లక రామ నిన్నెత్తుకున్న అన్న పాటలు పెట్టుకోవాలి, కానీ ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్యే దబిడి దిబిడి దిబిడి దబిడి అన్న సాంగ్ పెట్టమని అడుగుతాం చాలా విచారించదగ్గ విషయం. వీళ్ళు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అన్నది అర్థం కాదు. అక్కడికి అది అయిపోయింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూనూ సాంస్కృతిక కార్యక్రమాలు నవ్వుకోవడాలు. అసలు రాష్ట్రంలో ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మనం ఏం చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మొన్నటి వరకు సంక్రాంతిలో ప్రోగ్రాల్లో ఎంజాయ్ చేశారు, ఫిబ్రవరి మార్చి అసెంబ్లీ శాసన మండలి ప్రోగ్రాల్లో ఎంజాయ్ చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరండి? మీరు పెట్టుకుంటే సరిపోద్దా? రాష్ట్రం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాలి, కళాకారుల్లో నూతనోత్సాహం తీసుకురావాలి, కళాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసుకురావాలి, దానికి ప్రోత్సాహక బహుమతులు ప్రభుత్వం తరపున ఇవ్వాలి, ఆ కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలి, ఆ కళాకారులకి మరి కళ మీద బతికే వాళ్ళకి వృత్తి కళాకారులు ఉంటారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి ఆర్థికంగా సహాయం చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టి మరి ఆనాటి సాంస్కృతిక మంత్రి రోజా గారు ప్రతి చోటకి వెళ్లి వాళ్ళలో నూతనోత్సాహం నింపింది. ఆవిడ కూడా ఆ నృత్యాలు చేసి, మరి మీరేం చేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లోని? దీనివల్ల కళాకారులకు ఏమైనా కలిసి వచ్చేది ఉందా? మీరే కళాకారులు అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మరి రాష్ట్ర ప్రజలు ఎలా, రాష్ట్ర ప్రజలు ఏం చేద్దామని మీరు శాసన మండలిలో చర్చ జరగనవరు, అసెంబ్లీలో చర్చ ఉండదు. ఇందుకేనేమో జగన్ గారు ఎన్నిసార్లు ప్రతిపక్ష హోదా అడుగుతున్నా ఈసారి శాసన మండలిలోని
నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈ 11 మందికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఈ 11 మందికి అసెంబ్లీలో కూర్చోబెడితే మనల్ని ఉతికి ఆరేస్తారు. పవన్ కళ్యాణ్ అన్నట్టు 11 మంది 1100 మంది కింద ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టు మనల్ని ఉతికి ఆరేస్తారు అన్న సందంగా ఒక ఆలోచన చేసి మీరు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేసి ఇప్పుడు అందరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి బొత్స సత్యనారాయణ గారు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా సరే మండల సమావేశాలకు ఆఖరి రోజు వచ్చి ఆయన బీపీ కంట్రోల్ చేసుకుంటూ ప్రజల తరపున మాట్లాడే విధానానికి ఆయనకి చేతులెత్తి నమస్కరించక తప్పదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. అంతేకాని మీరు ఎంజాయ్ చేయడం కాదు. 3 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు. ఈ 3 సంవత్సరాలైనా సరే పాలన చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ అసెంబ్లీకైనా సరే ప్రశ్నించే వాడిని అసెంబ్లీలోకి తీసుకురండి. దాని ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొంత మార్గం సుగమం అవుతుంది. అంతా మనమే అనుకుంటే ఏమీ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీ బొద్దాని శ్రీనివాస్.